మీ దగ్గర యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉన్నాయా? ఇక నుంచి మీరు కూడా కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అది ఎలాగో వీడియోలో చూద్దాం. వీడియోని అయితే కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే మీరైతే ఈ స్టెప్స్‌ని అయితే ఫాలో అవ్వాలి. ముందుగా అయితే మీ సెట్టింగ్స్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బ్లూటూత్ మీద క్లిక్ చేసి మీ ఎయిర్‌పాడ్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ సింబల్ అయితే ఉంటుంది. సో, కిందకి స్క్రోల్ చేస్తే మీకు మైక్రోఫోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. సో, మైక్రోఫోన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ అయితే లెఫ్ట్ లేదంటే రైట్ అయితే రైటు. మీకు నచ్చిన ఎయిర్‌పాడ్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక మీకు కంట్రోల్ సెంటర్ కిందకి స్వైప్ చేస్తే మీకిక్కడ మీరైతే వీడియో రికార్డ్ చేసే ముందు మీకు ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే ఇప్పుడు నేను ఒక వాయిస్ మెమోస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుండి మీరు డైరెక్ట్‌గా కిందకి స్క్రోల్ చేస్తే మీరు వీడియో కెమెరా కూడా ఓపెన్ చేస్తే మీకు ఇదైతే మీకు యాక్సెసిబిలిటీ అయితే అవుతుంది. తర్వాత మీరు దీని మీద క్లిక్ చేశాక మీకైతే ఇక్కడ వాయిస్ ఐసోలేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. దీన్నైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందరికీ మాక్సిమం స్టాండర్డ్ ఆప్షన్ అయితే ఉండొచ్చు. మేబీ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక వాయిస్ ఐసోలేషన్‌లో అయితే పెట్టుకోండి. వాయిస్ ఐసోలేషన్ పెట్టుకుంటే మీకు పక్కన సరౌండింగ్ డిస్టర్బెన్స్ అయితే రాదు. సో, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఐఫోన్ మైక్రోఫోన్ ఇన్‌పుట్ అనేది కనిపిస్తుంది కదా! ఇక్కడ ఐఫోన్ మైక్రోఫోన్ అయితే డిఫాల్ట్‌గా ఉంటుంది. సో, మీరు 2 ఎయిర్‌పాడ్స్ కూడా పెట్టుకుంటే ఇయర్‌లో సో, మీకు ఎయిర్‌పాడ్స్ ప్రోనైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇంకా మీకు ఇంకా వాయిస్ అయితే ఇంకా క్లియర్‌గా ఉంటుంది. నాయిస్ క్యాన్సిల్ అయితే మీకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంకా మీకు ఎనేబుల్ అవుతుంది. సో, విన్నర్‌గా ఆడియో క్వాలిటీ. సో, ఆడియో క్వాలిటీ ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మరి ఇలాంటి లేటెస్ట్ టెక్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.